సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ హియర్ కన్నాస్ టెక్. సో ఫ్రెండ్స్, ఈ రోజు మనం ఈ వీడియోలో మీ thumbnail చూసిన విధంగానే బోట్కి సంబంధించి అవెంతే 2000 అనే సౌండ్ బార్ అయితే ఇప్పుడు మనం అన్బాక్స్ చేసి దాని యొక్క క్లియర్ రివ్యూని అయితే నేను ఇప్పుడు పోస్ట్ చేయబోతున్నాను. సో దీని ఒక అవుట్పుట్ చూసుకున్నట్లయితే మనకి 160 వాట్స్ అయితే ఉంటుంది. సో పీక్ లెవెల్ బేస్ అయితే ఉంటుంది. బోట్ ఇన్ ద సెన్స్ మనకి ఫస్ట్ గుర్తొచ్చేది బేస్ అనమాట. సో వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. నేనైతే చాలా స్టన్ అయ్యాను, చాలా సర్ప్రైజ్ కూడా అయ్యాను ఒక్కసారి దీని బేస్ విన్న తర్వాత. అండ్ దీని లుక్స్, డిజైన్ అన్ని మనకి పీక్ లెవెల్లో అయితే ఉన్నాయి. సో ప్రస్తుతానికి దీని యొక్క ప్రైసింగ్ చూసుకున్నట్లయితే మనకి 8999 రూపాయలకి మనకి ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్లో అవైలబుల్గా ఉన్నాయి. కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను. ఒకసారి మీరు చెక్ చేయాలనుకుంటే చెక్ చేయండి, పర్చేస్ చేయాలనుకుంటే మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే అన్బాక్సింగ్ ఉంటుంది, దాని తర్వాత రివ్యూ అయితే ఉంటుంది. సో ఇంకేం మాత్రం నేర్చుకోకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. సో లెట్స్ గెట్ స్టార్ట్. సో ఫ్రెండ్స్, ఈసారి అన్బాక్సింగ్ స్టైల్ మాత్రం కంప్లీట్గా చేంజ్ చేశాను. సో ఒకసారి చెక్ చేయండి, మీకు ఎలా నచ్చిందో మాత్రం ఖచ్చితంగా కింద కామెంట్ బాక్స్లో మాత్రం కామెంట్ చేయండి. సో ఫ్రెండ్స్, ఓపెనింగ్ చూసుకున్నట్లయితే మీకు ఊఫర్ వైట్ నుంచి మీకు బయటకు అయితే తీయాల్సి ఉంటుంది. మీకు బాక్స్ ఓపెన్ చేసినా సరే అండ్ నెక్స్ట్ లోపల కంటెంట్స్ బయటికి తీయాలన్నా సరే మీకు ఊఫర్ లోపల నుంచే మీరు బయటకి అయితే తీయాల్సి ఉంటుంది. ఒకసారి బాక్స్ మీద కంటెంట్ చూసుకున్నట్లయితే అవెంతే బార్ 2000 BT అండ్ నెక్స్ట్ హెచ్డి సౌండ్ విత్ 160 వాట్ RMS అండ్ సబ్ ఊఫర్, స్ట్రీమ్డ్ సౌండ్ బార్, కంట్రోల్ యాక్సెస్, 2.1 ఛానల్స్ సరౌండ్ సౌండ్, స్లీక్ ప్రీమియం ఫినిష్ అండ్ నెక్స్ట్ మల్టీ కనెక్టివిటీ పోర్ట్స్, వైర్లెస్ సౌండ్ బార్ కనెక్షన్ అండ్ నెక్స్ట్ అడాప్టర్ ఫర్ ఆల్ ఎంటర్టైన్మెంట్ ఫామ్ అని చెప్పి మనకి ఇక్కడ రాసింది. అవెంతే బ్రింగ్ యువర్ హోమ్ టు లైఫ్ అని చెప్పి మనకి ఇక్కడ టైటిల్ అయితే రాసింది. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ సౌండ్ బార్ ఏ రకంగా ఉంటుందనేది ఇక్కడైతే మెన్షన్ చేశారు. అండ్ కైరా అద్వానీతో మనకి బోట్ యొక్క సింబాలిక్ అయితే కనబడుతుంది. ఒకసారి ఓపెనింగ్ చూసుకున్నట్లయితే మీకు ఈ రకంగా మీరు ఓపెన్ అయితే చేయాల్సి ఉంటుంది. అండ్ ఆ సౌండ్ చూసారా, అన్బాక్సింగ్ సౌండ్ విని ఎన్ని రోజులైందో. సో మీరు ఈ రకంగా ఊఫర్ వైపు నుంచి అయితే మీరు బయటికి తీసుకురండి. అండ్ తీసుకొచ్చిన తర్వాత మీరు ఇంకా బాక్స్లో వచ్చే కంటెంట్ చూసుకున్నట్లయితే మనకు ఒక కవర్ అయితే కనబడుతుంది. సో పాలిథిన్ కవర్లో మనకి చాలా థింగ్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఫస్ట్ చూసుకున్నట్లయితే దీంట్లో మనకి ప్లాస్టర్స్ అయితే కనబడుతున్నాయి. సో ఇది మనకి హ్యాంగ్ చేసుకోవడానికి లేకపోతే దేనికన్నా గోడకి స్టిక్ చేసుకోవడానికి అయితే ఉపయోగపడతాయి. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ నలిగిపోయిన ఒక బుక్ అయితే ఉంది. దీంట్లోనే మనకి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి ఎలా ఆపరేట్ చేయాలనేది. అండ్ నెక్స్ట్ మనకి ఆక్స్ పోర్ట్ అయితే కనబడుతుంది. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే 2 మాన్యువల్స్ అయితే కనబడుతున్నాయి. అండ్ నెక్స్ట్ మనకి రిమోట్ అయితే ఉంది. సో రిమోట్లో చూసుకున్నట్లయితే మనకి పవర్ రాకర్ అయితే ఫస్ట్ కనబడుతుంది. అండ్ నెక్స్ట్ మ్యూట్ బటన్ అండ్ నెక్స్ట్ మనకి పేరింగ్ బటన్ అండ్ నెక్స్ట్ ఇన్పుట్ బటన్, వాల్యూమ్ అప్ అండ్ డౌన్, రీసెట్ బటన్స్ అండ్ ఫార్వర్డ్ ప్రీవర్డ్ బటన్స్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ మూవీ, న్యూస్, మ్యూజిక్, 3D, ట్రెబుల్, బేస్కి సంబంధించి అన్ని కంట్రోల్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. సో కంట్రోల్స్ చూసుకున్నట్లయితే కంప్లీట్ ఈజీగా అయితే ఉన్నాయి. మరి టఫ్ కంట్రోల్స్ అయితే ఏం లేవు, అర్థం కానివి అయితే లేవు, అన్నీ అర్థమయ్యేవే. అండ్ నెక్స్ట్ బ్యాటరీస్ కూడా మనకి వీళ్ళు రిమోట్లోనే ఇస్తున్నారు. చాలా మంచి విషయం అని చెప్పుకోవచ్చు, బ్యాటరీ స్కిప్ చేయకుండా ఉండడం. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఒకసారి వూఫర్ యొక్క అన్బాక్సింగ్ చెక్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్, ఒకసారి మనం ఊఫర్ యొక్క ఫిజికల్ ఓవర్వ్యూ చూసుకున్నట్లయితే మనకి చాలా గ్లాసీ ఫినిష్తో చాలా మంచి ఫినిష్ అయితే కనబడుతుంది. యాక్చువల్గా ఇది ప్రీమియం ఫినిష్ అని చెప్పని మనం అయితే చెప్పుకోవచ్చు, అంత ప్రీమియంగా అయితే కనబడుతుంది. మీకు ఫ్రంట్ చూసుకున్నట్లయితే గ్లాసీతో వస్తుంది అండ్ మొత్తం మిగతా సైడ్స్ అన్నీ మనకి మ్యాట్ ఫినిష్తో అయితే రావడం జరుగుతుంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మనకి ఇది ఈ ఓపెన్ చేసుకోవచ్చు అనమాట. మనకి ఓపెనింగ్ అయితే ఉంది. ఇది డిఫెక్ట్ అని చెప్పుకోవాలి లేకపోతే ప్లస్ పాయింట్ అని చెప్పుకోవాలి, అర్థం కాలేదు. ఫైన్ బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే మీకు ఊఫర్ కెనాల్ కనబడుతుంది. అండ్ కింద చూసుకున్నట్లయితే మీకు ఒక వైఫై సిగ్నల్ లా కనబడుతుంది. ఇది బ్లూటూత్ సిగ్నల్, వైఫై సిగ్నల్ అర్థం కాలేదు. అండ్ పక్కన చూసుకున్నట్లయితే మనకి ఒక LED ఇండికేషన్ కనబడుతుంది. అండ్ పక్కన మనకి WPS బటన్ కనబడుతుంది. ఇది చూసిన తర్వాత అప్డేట్ చేసుకోవచ్చేమో అని చెప్పి నాకు అది అనిపించింది. పక్కన చూసుకున్నట్లయితే నెక్స్ట్ మీకు USB పోర్ట్ కనబడుతుంది. ఓన్లీ ఫర్ అప్డేట్స్ అని అయితే వీళ్ళు మెన్షన్ చేస్తున్నారు. మీకు ఒకవేళ కనెక్ట్ అయిపోతే మాత్రం ఈ రకంగా మీకు అంటే ఊఫర్ సౌండ్ బార్ కనెక్ట్ అయిపోతే ఈ రకంగా బ్లూ కలర్ అయితే ఇండికేషన్ కనబడుతుంది. అలా బ్లింక్ అయింది అంటే మాత్రం పేరింగ్ మోడ్లో ఉన్నట్టు. మీకు బ్లింక్ అవ్వకుండా ఓకే స్టాండర్డ్గా ఉందంటే మాత్రం ఇది కనెక్ట్ అయిపోయిందని. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకోవచ్చు 160 వాట్స్ అవుట్పుట్ అని చెప్పని మనకి ఇక్కడ కనబడుతుంది. సో
అది ఫ్రెండ్స్ ఒకసారి మనం సౌండ్ బార్కి సంబంధించి అన్బాక్సింగ్ చూసుకున్నట్లయితే సో సౌండ్ బార్ ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుంది. మనకి ఇది గ్రిల్ ఏదైతే ఇచ్చారో ఫ్రంట్ మనకి బోట్ బ్రాండింగ్ కానివ్వండి అండ్ దాని కింద గ్రిల్ కానివ్వండి చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది, మనకి వైబ్రెన్స్ అయితే క్రియేట్ చేస్తుంది. అండ్ దీని యొక్క లెంత్ చూసుకున్నట్లయితే సౌండ్ బార్ది మనకి 100 సెంటీమీటర్స్ ఉంది, అంటే మనకి 39 ఇంచులు అని చెప్పుకోవచ్చు. అండ్ మనకి ఎక్కడైనా ఈజీగా కాంపాక్ట్ సైజ్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ టాప్లో చూసుకున్నట్లయితే మనకి గ్లాసీ ఫినిష్ అయితే తీసుకొచ్చారు. ఈ గ్లాసీ ఫినిష్ అయితే చాలా బాగుంది అండ్ ఆ మధ్యలో ఇచ్చిన స్పేస్ కూడా మంచి లుక్ అయితే తీసుకొచ్చింది. అండ్ మనకి హోల్డర్స్ ఉన్నాయి అండ్ మధ్యలో చూసుకున్నట్లయితే పోర్ట్స్ ఉన్నాయి, HDMI పోర్ట్ అండ్ నెక్స్ట్ ఆప్టికల్ పోర్ట్ అయితే ఇక్కడ మనకు కనబడుతుంది. అండ్ నెక్స్ట్ ఆక్స్ పిన్ కూడా మనకి బ్యాక్ సైడ్ ప్రొవైడ్ చేస్తారు. మొత్తం బ్యాక్ సైడ్ మనకి 3 పిన్స్ అయితే ఉన్నాయి. 160 వాట్స్కి సంబంధించి అవుట్పుట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి పవర్ కార్డ్ అయితే వస్తుంది. అండ్ రైట్ సైడ్ చూసుకున్నట్లయితే మనకి ఇంకొక హోల్డర్ అయితే ఉంది, 2 హోల్డర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ బాటమ్ రెస్ట్స్ అయితే ఉన్నాయి, మనకి కింద పెట్టుకున్న మంచి మరకలు అయితే పడకుండా ఉండడానికి. అండ్ ఇది ఫ్రెండ్స్ ఒకసారి మనం ఆ టాప్లో చూసుకున్నట్లయితే అండ్ సైడ్ చూసుకున్నట్లయితే మనకి పవర్ రాకర్ ఉంది. సో ఇదే మనకి మోడ్ 6 స్విచ్ అవ్వడానికి కూడా ఇదే బటన్ యూజ్ అవుతుంది. అండ్ వాల్యూమ్ అప్ అండ్ డౌన్ రాకర్స్ అయితే ఉన్నాయి, వీటిని యూస్ చేసి పవర్ని సౌండ్ని కంట్రోల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సాంగ్ ఫార్వర్డ్ ప్రీవర్డ్ చెక్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనకు అక్కడ USB పోర్ట్ కూడా మనకు కనబడుతుంది. అండ్ నెక్స్ట్ పవర్ కార్డ్ వచ్చేసరికి ఈ రకంగా మనకు ఉంటుంది. సో ఒకసారి మనం డిజైన్ చూసుకున్నట్లయితే మనకి బోట్ అని చెప్పి కనబడుతుంది. ఆన్ చేసిన తర్వాత LED ఇండికేషన్ కనబడుతుంది. ఈ రకంగా మనకి బ్లింక్ అవుతుంటుంది, అంటే పేరింగ్ మోడ్లో ఉన్నట్టు. కాన్స్టెంట్గా బ్లూ కలర్ వచ్చిందంటే 2 సౌండ్ బార్ అండ్ నెక్స్ట్ ఊఫర్ 2 పేర్ అయిపోయినట్లు అనమాట. సో ఇప్పుడు సౌండ్ క్వాలిటీస్ అయితే చెక్ చేద్దాం. సో సౌండ్ టెస్ట్ అయితే టైం అయితే అయిపోయింది. సో ఈ రకంగా మీరు కనెక్ట్ చేసుకుని సౌండ్ క్వాలిటీ చూడండి. సో ఫ్రెండ్స్ అది ఒకసారి సౌండ్ టెస్ట్ గురించి చూసుకున్నట్లయితే బాబాయ్ మైండ్ అయితే పోయింది నాకు సౌండ్ టెస్ట్ చేసేటప్పటికి. సో బేస్ మాత్రం వేరే లెవెల్ బేస్ ఉంది మనకి, అంటే మనకి రూమ్లో నేను టెస్ట్ చేశాను కాబట్టి మరీ అంత ఎక్కువ బేస్ అయితే నాకు అనిపించింది. ఓవరాల్గా చూసుకుంటే సూపర్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఈ ఊఫర్ దగ్గర ఓపెన్ చేసుకోవచ్చు అని చెప్పాను కదా, ఈ రకంగా మనకి ఇది ఓపెన్ చేసుకునే విధంగా అయితే ఉంది. ఇది యాక్చువల్గా స్టిక్ చేసి ఉండాలని చెప్పి నాకైతే అనిపించింది, బట్ ఆ హ్యాండిల్ హుక్ చూసేటప్పటికి మేబీ ఓకే ఇది ఓపెన్ అయిద్దామో అని చెప్పి నాకైతే క్లారిటీ వచ్చింది. ఇప్పుడు ఆక్స్ పిన్ కనెక్ట్ చేసి చూద్దాం. ఇప్పుడు దాకా నేను బ్లూటూత్లో అయితే సాంగ్స్ అయితే ప్లే చేశాను. ఆక్స్ పిన్ కనెక్ట్ చేసి చూద్దాం. సో ఆక్స్ పిన్ చూసుకున్నట్లయితే మీకు ఈ రకంగా బ్యాక్ సైడ్ అయితే పోర్ట్ అయితే పెట్టుకోవాలి. మీకు పోర్ట్స్ రాంగ్ పెట్టినా సరే ఇదైతే ఆన్ అవ్వదు అనమాట, అంటే సరిగ్గా సాంగ్ అయితే ప్లే అవ్వదు. ఇక్కడ మీరు మోడ్స్ చూసుకోవచ్చు. OP అంటే ఆప్టికల్, HD అంటే HDMI, AU అంటే ఆక్స్ అండ్ BT అంటే బ్లూటూత్ మోడ్ అనమాట. ఇప్పుడు మనం HDలో ఆక్స్లో అయితే పెట్టాలి. సో AU అని కనబడుతుంది. ఇక్కడ పెట్టినట్లయితే మీకు 3.5 హెడ్ ఫోన్ జాక్తో మీరు ఫోన్స్ని అయితే కంట్రోల్ చేసుకోవచ్చు. సో ఈ పిన్ వచ్చేసరికి మనకి బ్యాక్ సైడ్ పెట్టాలి, ఈ పిన్ వచ్చేసరికి ఫోన్కి అయితే కనెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. రివర్స్లో పెడితే మాత్రం సౌండ్ క్వాలిటీలో తేడా వచ్చేస్తుంది. సో అది కూడా నేను ఒకసారి అబ్జర్వ్ చేశాను. సో అదే ఫ్రెండ్స్ ఒకసారి మనం ఫిజికల్ ఓవర్ చూస్తున్నట్లయితే అండ్ నెక్స్ట్ మనం ఒకసారి సాంగ్స్ కూడా ప్లే చేసి చూసాం. మీరు చూసారు ఇమ్మేసివ్ సౌండ్ అని చెప్పుకోవచ్చు, నార్మల్ సౌండ్ కాదు, పీక్ లెవెల్ సౌండ్ అని చెప్పి నేను ఆల్రెడీ మెన్షన్ చేశాను. అదే పీక్ లెవెల్ సౌండ్ అయితే ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశా. దేవుడి దయ వల్ల కాపీరైట్ పడకపోతే బాగుండు, చిన్న చిన్న క్లిప్స్ పెట్టాను, కాపీరైట్ పడకపోతే బాగుండు. సో నెక్స్ట్ ఒకసారి దీని యొక్క సౌండ్ క్వాలిటీ గురించి మాట్లాడుతున్నట్లయితే మాత్రం ఏ ఒక్క దగ్గర రిమార్క్స్ అయితే పెట్టడానికి లేదు. సో వీటి యొక్క బ్లూటూత్ కనెక్టివిటీ కానివ్వండి, మెయిన్గా నేను డిస్కస్ చేయాలనుకుంది ఏంటంటే సౌండ్ బార్స్ ఇన్ ద సెన్స్ సౌండ్ బార్ 1200, 1250 కూడా ఉన్నాయి బోట్లో. సో కాకపోతే దీన్ని అంటే మనకి సౌండ్ బార్ని నెక్స్ట్ ఊఫర్ని
ఈ రెండింటిని మనమైతే వైర్ ద్వారా కనెక్ట్ చేసుకోవాలన్నమాట. వీళ్ళు ఇచ్చే వైర్ వచ్చేసరికి మనకి నార్మల్గా ఇక్కడ మీరు చెక్ చేసినట్లయితే నార్మల్గా ఇది ఒక 1 మీటర్ కూడా ఉండదు మనకి, ఇది 1/2 మీటర్ వైర్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తుంటారు. ఈ యొక్క 1/2 మీటర్ వైర్తోనే మనం సబూఫర్ని కనెక్ట్ చేయాలి అండ్ నెక్స్ట్ సౌండ్ బార్ని అంటే పక్కనే మనం పెట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది అనమాట. కానీ ఇక్కడ అలా కాదు, మీకు డైరెక్ట్గా దీంట్లో బ్లూటూత్ ఈ రెండింటికి మనకి ఏదైతే మనం TWS ఇయర్ ఫోన్స్ మనం ఎక్కువ యూస్ చేస్తూ ఉంటాం, వీటిని ఒకసారి మీరు చెక్ చేసుకున్నట్లయితే నార్మల్గా ఈ రెండు వాటికైతే సపరేట్ అవి కనెక్ట్ అయిపోతూ ఉంటాయి అనమాట. సో ఎలా అయితే ఈ రెండు కనెక్ట్ అవుతాయో అదేవిధంగా ఈ రెండు కూడా మనకి అలా కనెక్ట్ అయిపోతూ ఉంటాయి మనం ఆన్ చేయగానే. అండ్ నెక్స్ట్ దానికి ఇండికేషన్ కూడా ఉంది మనకి, ఒకవేళ బ్లూటూత్ పేరింగ్లో ఒకవేళ మనకి ఏమైనా కనెక్టివిటీ ఇష్యూస్ ఉంటే మనకి ఇక్కడ కలర్స్ కూడా చూపిస్తున్నాయి. మనకి బ్లూ కలర్ కానివ్వండి, రెడ్ కలర్ కానివ్వండి, ఒక్కొక్క మోడ్లో ఒక్కొక్క కలర్స్ కూడా ఉన్నాయి. సో కలర్స్కి సంబంధించి మొత్తం అవగాహన తెలుసుకొని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఒకసారి మనం ఈ సౌండ్ బార్ ఇది కనెక్ట్ అయిపోయినంటే బ్లూ కలర్ మనకి స్టేబుల్గా అయితే ఉండిపోతుంది అనమాట. సో స్టేబుల్గా బ్లింక్ అవ్వకుండా ఉందంటే ఈ రెండు కనెక్ట్ అయిపోయినాయి. దాన్ని పక్కన పెట్టి ఒకసారి మనం దీని యొక్క మోడ్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఫస్ట్ థింగ్ నాకు నచ్చింది ఏంటంటే అందరూ రిమోట్స్ అయితే మనకి బల్కీ రిమోట్స్ అయితే ఇస్తారు. బల్కీ రిమోట్ కాకుండా మనకి చక్కగా సింపుల్గా ఉంది రిమోట్స్ అయితే. అండ్ నెక్స్ట్ మనకి ఏవైతే మోడ్స్ కావాలో అన్ని మోడ్స్ని మనకైతే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది విత్ ద బ్యాటరీస్ ఇన్సైడ్ ద రిమోట్. మనకి నార్మల్గా ఈ 10-20 బ్యాటరీస్, 10 రూపాయలు 20 రూపాయల బ్యాటరీస్ దగ్గర కంపెనీస్ అయితే చూపిస్తుంటే మనకి అలా కాదు, మంచి ప్రీమియం సౌండ్ బార్ని మనం పర్చేస్ చేస్తాం కాబట్టి మనకి డీసెంట్గా అయితే ఉంది. సో రిమోట్లో చూసుకున్నట్లయితే మనకి ఐఆర్ బ్లాస్టరే, బ్లూటూత్ రిమోట్ అయితే కాదు, ఐఆర్ రిమోటే. మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే పవర్ రాకర్ ఒకటి కనబడుతూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనకి పేరింగ్ బటన్ కూడా ఉంది. సో పేరింగ్ బటన్లో ఒకసారి మనం ఈ రెండు కనుక ఒకవేళ పేర్ అవ్వకపోయినా మనం దీన్ని లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే ఈ రెండు పేర్ అయితే అవుతున్నాయి. అండ్ నెక్స్ట్ ఇదే విధంగా మనకి బ్లూటూత్లో కూడా మనకి ఒక డివైస్ కాకుండా మల్టిపుల్ డివైస్ మనకి కనెక్ట్ చేసుకోవడానికి ఈ పేరింగ్ బటన్ అయితే మనకి హెల్ప్ అవుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ ఇన్పుట్ బటన్ చూసుకున్నట్లయితే మనకి మొత్తం దీంట్లో ఆర్క్ మోడ్, ఆప్టికల్ ఇన్పుట్, అండ్ నెక్స్ట్ HDMI పోర్ట్, అండ్ నెక్స్ట్ ఆక్స్ పోర్ట్, బ్లూటూత్ అన్నింటిలో మనకి కనెక్ట్ అవ్వడానికి అయితే అన్ని మోడ్స్కి మనకి ఇన్పుట్ మెథడ్ అయితే యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ సెట్టింగ్స్ ఏమైనా మనం ఒకవేళ సెట్టింగ్స్ చేసుకున్నట్లయితే సెట్టింగ్స్ మార్చినా సరే ఆ సెట్టింగ్స్ మనకు అర్థం కాకపోతే రీసెట్ మోడ్లోకి వెళ్ళిపోవచ్చు మనం. సో ఈ రీసెట్ మోడ్ కొట్టినట్లయితే మళ్ళీ రీస్టోర్ టు ఫ్యాక్టరీ డేటా సెట్టింగ్స్ లాగా మనకి సెట్టింగ్స్ అన్ని క్లియర్గా ఉండిపోతాయి. అండ్ నెక్స్ట్ మ్యూజిక్, అండ్ నెక్స్ట్ న్యూస్, మూవీ అని చెప్పి మనకి 3 మోడ్స్ అయితే ఉన్నాయి. సో న్యూస్ ఇన్ ద సెన్స్ నాకు డిఫరెన్స్ అయితే అబ్జర్వ్ చేయలేదు, బట్ మ్యూజిక్కి మూవీకి మాత్రం ఖచ్చితంగా చాలా డిఫరెన్స్ అయితే ఉంది. సో మూవీ మోడ్లో పెట్టుకుంటే మాత్రం మీకు 3D సరౌండ్ లాగా మనకి సౌండ్ అయితే చాలా ఎక్కువ మనకి ఆ ఫీల్ వేరే ఉంటుంది, ఎన్రిచ్డ్ ఫీల్ అయితే మనకి వస్తుంది అనమాట మూవీ మోడ్లో పెట్టుకుంటే. మ్యూజిక్ మోడ్లో పెట్టుకుంటే మీకు అన్ని డీసెంట్ ఉంటున్నాయి. మీరు బ్యాలెన్స్డ్ ఇష్టపడినట్లయితే మాత్రం ట్రెబుల్ నాకు బ్యాలెన్స్డ్గా ఉండాలి, అండ్ నెక్స్ట్ బేస్ బ్యాలెన్స్డ్గా ఉండాలి, అన్ని బ్యాలెన్స్డ్గా ఉండాలంటే మాత్రం మీరు మాక్సిమం మీ మ్యూజిక్ మోడ్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. మంచి ఊఫర్తో మనకి మంచి బేస్తో కావాలనుకుంటే మాత్రం మాక్సిమం మీరు మూవీ మోడ్లోకి అయితే వెళ్ళిపోవచ్చు. అండ్ నెక్స్ట్ ఈ ట్రెబుల్ బటన్స్ ఉన్నాయి, ట్రెబుల్ బటన్స్ అండ్ నెక్స్ట్ బేస్ బటన్స్. సో ఈ ట్రెబుల్ బటన్స్ మీ అందరికీ తెలిసిందే, మనకు కొంచెం ట్రెబుల్ ఎక్కువ ఇంక్రీజ్ చేసుకోవాలనుకుంటే మొత్తం మనకి ట్రెబుల్కి 5 పాయింట్స్ ఇచ్చారు, అండ్ బేస్కి 5 పాయింట్స్ ఇచ్చారు, అండ్ ఓవరాల్ సౌండ్కి మొత్తం 35 పాయింట్స్ ఇచ్చారు. మనకి 5 పాయింట్స్ పెట్టుకుంటేనే మాస్టర్ వాల్యూమ్లో మనకి పీక్ లెవెల్ వాల్యూమ్ అయితే వచ్చేస్తుంది సరౌండెడ్ రూమ్లో. అండ్ నెక్స్ట్ మనకి ట్రెబుల్లో ఈ బేస్ చూసుకున్నట్లయితే నేను మొత్తం 5 పాయింట్స్ పెట్టి మీకు వీడియోస్ అయితే ఆడియోని అయితే రికార్డ్ చేశాను ప్లే చేసేటప్పుడు. అండ్ నెక్స్ట్ సౌండ్ కూడా నేను నియర్లీ ఒక 20 దాకా వెళ్ళాను, కొన్ని సాంగ్స్లో 20 దాకా వెళ్ళాను, అండ్ కొన్ని సాంగ్స్లో 15K పీక్ లెవెల్ సౌండ్ అయితే వచ్చేసింది. అండ్ నెక్స్ట్ మీరు 3D పెట్టుకున్నట్లయితే మాత్రం కాన్సర్ట్ హాల్స్లో మీకు నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి మీకు ఈ 3D బటన్ అయితే ఉపయోగపడుతుంది. అంటే మీకు డాల్బీ అట్మోస్ అని చెప్పని వీళ్ళు క్లియర్ కట్గా వీళ్ళైతే మెన్షన్ చేయట్లేదు, కానీ ఇండైరెక్ట్గా డాల్బీ అట్మోస్ ఇచ్చినట్లు మనకి 3D బటన్ చూసినట్లు నాకు అనిపించింది. ఓవరాల్ సౌండ్ ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడుకున్నా మాత్రం మనకి ప్రీమియం సౌండ్ ఉంది, అండ్ నెక్స్ట్ బిల్డ్ క్వాలిటీ కూడా చాలా ప్రీమియం ఉంది మనకి. ఈ బిల్డ్ క్వాలిటీ అండ్ నెక్స్ట్ ఈ బిల్డ్ క్వాలిటీ చాలా బాగుంది. కానీ ఒకటే థింగ్, యాక్చువల్గా ఇది అతుక్కోవాలి, మనకి ఇలా అయితే రాలేదు. అండ్ నెక్స్ట్ మ్యానుఫ్యాక్చరింగ్లో కొంచెం ఇవి నట్స్ అయితే కొంచెం లూజ్ ఉండడం జరిగింది నేను అబ్జర్వ్ చేసినప్పుడు. దీన్ని అయితే మేము టైట్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ మనకి ఒకవేళ మీకు ఇష్టమైతే మాత్రం మీరు యాక్సెప్ట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ దీంట్లో USB పోర్ట్స్ దగ్గర కానివ్వండి, మిగతా ఏ పోర్ట్స్ అయినా సరే మనకి ఇబ్బంది అయితే లేదు, అన్నీ మనకి చాలా నీట్గా అయితే పర్ఫెక్ట్గా అయితే మనకి బిల్డ్ క్వాలిటీ అయితే రావడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఈ బటన్స్ దగ్గర కూడా అంతే, బటన్స్ ఫీల్ కూడా టచ్ చేస్తున్నప్పుడు ఆ ఫీల్ కూడా నాకు చాలా నచ్చింది, మనకి ప్రీమియం ఫీల్ అయితే ఉంది బటన్స్ మీరు ఒకసారి ట్యాప్ చేసినప్పుడు. అండ్ నెక్స్ట్ ఈ గ్లాసీ ఫినిష్ అయితే తీసుకొచ్చారు, కాకపోతే ఫింగర్ ప్రింట్స్ని అట్రాక్ట్ చేస్తుంది, అదొకటి మీరు గుర్తుపెట్టుకోవాలి, మీరు ఎప్పటికప్పుడు కొంచెం క్లీన్ చేసుకుంటూ ఉండండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ కూడా అంతే, మనకి ఈ LED స్క్రీన్ అయితే ఇచ్చారు, కొన్ని వాటిలో మనకి స్క్రీన్ BT అని చెప్పని మనకి LEDs అయితే ఉండవు, నార్మల్గా లైట్స్తో డిపెండ్ అయ్యాము. 1200లో నేను అబ్జర్వ్ చేశాను, 1250 దగ్గర నుండి మనకి లైట్స్ అయితే రావడం జరిగింది. మనకి ఇక్కడ లైట్ సెటప్ కూడా ఇవ్వడం కూడా మనకి చాలా మంచి విషయం అని చెప్పుకోవచ్చు, LED ఇండికేటర్స్. అండ్ నేను ఇంకొకటి ఇచ్చుంటే బాగుండేది అనిపించే పాయింట్ వచ్చేసరికి దీనికి LED లైట్స్ ఇచ్చుంటే వేరే లెవెల్లో ఉండేది.
మనకి ఎక్స్బాక్స్ టైప్లో ఉంది. మనకి ఎక్స్బాక్స్ మీ అందరికీ తెలిసిందే 50-60 వేలు ఉంటుంది. సో ఎక్స్బాక్స్ టైప్లో యాజ్ ఇట్ ఈస్ మనకి ప్రింట్స్ అయితే వచ్చినాయి. సో ఎక్స్ టైప్లో సమ్వాట్ మనకి ఆ రకంగా అయితే అనిపించింది. ఈ లోపల నుంచి కొద్దిగా ఎల్ఈడి సిమెట్రీస్ ఏమన్నా పడి ఉంటే మాత్రం ఆ స్పెక్ట్రమ్ టైప్లో మనకి ఎల్ఈడి లైట్స్ ఇచ్చుంటే వేరే లెవెల్లో వెళ్ళిపోయేది సౌండ్ బార్ అయితే. సో ఆబ్వియస్గా మనకి బిల్డ్ క్వాలిటీ పరంగా మాత్రం ఏ ఒక్కటి దగ్గర వంక పెట్టకైతే లేదు. అండ్ నెక్స్ట్ హీటింగ్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయని చెప్పి అనుకుంటే మాత్రం హీటింగ్ ఇష్యూస్ కూడా ఏమీ లేవు. మనకి స్పీకర్స్ దగ్గర కూడా ఎక్కడ హీటింగ్ ఇష్యూస్ లేవు. బట్ ఊఫర్ దగ్గర మాత్రం బ్యాక్ సైడ్ మనకి బటన్స్ ఏవైతే ఉన్నాయో ఆ బటన్ దగ్గర కొంచెం వామ్ సెన్సేషన్ అవుతుంది, కానీ హీటింగ్ సెన్సేషన్ అయితే ఏమీ లేదు. అండ్ 160 వాట్స్ అన్నప్పుడు డెఫినెట్గా ఆ వామ్ సెన్సేషన్ అయితే డెఫినెట్గా ఉంటుంది. అదర్ సౌండ్ బార్స్లో మనకి హీటింగ్ అబ్జర్వ్ చేయొచ్చు, బట్ ఇక్కడ మనకి వామ్ సెన్సేషన్ అయితే ఉంది. కాన్ సెక్షన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే మాక్సిమం ఏమి లేవు. కాన్ సెక్షన్స్ నాకు అనిపించిన ఒకే ఒక కాన్ సెక్షన్ వచ్చేసరికి కొద్దిగా ప్రైస్. సో ప్రైస్ అనేది మరి 9,000 కాకుండా కొద్దిగా బడ్జెట్లో ఉంటే బాగుండేది. 7,500, 7,000లో తెచ్చుంటే ఇంకా చాలా బాగుండేది, చాలా మంది కొనుక్కునేవాళ్ళం. బట్ 9,000 అయిపోయింది. సో 9,000 కూడా మనకి చాలా అంటే చాలా మంచి ప్రీమియం ఇచ్చారు. 9,000కి సరిపడా అయితే మనకి డెఫినెట్గా ఉంది. ఇంకొక పాయింట్ వీళ్ళు యాడ్ చేస్తుంటే బాగుండేది అనిపించింది, డాల్బీ అట్మోస్. అదొక్కటి కూడా మెయిన్ కాన్ కింద కన్సిడర్ చేయండి. మీకు డాల్బీ అట్మోస్ని కన్సిడర్ చేసేయాలి మాత్రం మాక్సిమం మీరు 3D సౌండ్ మీద అయితే మీరు డిపెండ్ అవ్వాల్సి ఉంటుంది. డెడికేటెడ్ డాల్బీ మోడ్ అయితే దీంట్లో లేదు. మనం 9,000 ఇన్వెస్ట్ చేసినప్పుడు ఖచ్చితంగా డాల్బీ మోడ్ని కూడా ప్రొవైడ్ చేస్తుంటే మాత్రం ఖచ్చితంగా ఇది నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయేది. ఇంకా కాంపిటీటర్స్ అనేవి ఉండేవి కాదు. బట్ ఈ బడ్జెట్లో ఒకవేళ నెక్స్ట్ ఎవరైనా డాల్బీ లాంచ్ చేస్తే మాత్రం కాంపిటీట్ అయ్యే అవకాశం అయితే ఉంది. అదొకటి. అండ్ నెక్స్ట్ లైట్, దీనికి ఆర్జీబీ లైట్ ఇచ్చింటే బాగుండేది. అసలు సౌండ్ బార్ మొత్తంలో మనకి ఆర్బీజీ కలరే మనకైతే కనపడలేదు. ఆర్బీజీ కలర్ కూడా ఇచ్చుంటే చాలా బాగుండేది అనిపించింది. సో అంతే ఫ్రెండ్స్, ఒకసారి మనం కాన్ సెక్షన్ గురించి మాట్లాడుకున్నట్లయితే. అండ్ నెక్స్ట్ ఇప్పుడు రేటింగ్ గురించి ఒకసారి మనం మాట్లాడుకుందాం. సో రేటింగ్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే అవుట్ ఆఫ్ 10 దీనికి 9.8 అయితే ఇవ్వచ్చు డెఫినెట్గా. ఆ 0.2 దగ్గర కూడా ఒక్క డాల్బీ అట్మోస్ దగ్గర మాత్రమే నేనైతే కొద్దిగా 0.2 దిగింది. ఐ కంప్లీట్లీ ఫాలోడ్ ఇన్ లవ్ విత్ దిస్. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఇవాళ మన బోట్ అవెంతే 2000 సౌండ్ బార్కి సంబంధించి అన్బాక్సింగ్ అండ్ ఇనీషియల్ ఇంప్రెషన్స్ అండ్ నా ఫుల్ రివ్యూ అయితే. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, తప్పకుండా యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేసి వాళ్ళకి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. సో దిస్ ఇస్ యువర్ కర్ణ అండ్ ఫర్ షోలీ ఇన్ దిస్ వీడియో సైనింగ్ ఆఫ్.